మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి మళ్లీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్లలో 3,600 కోట్ల విలువైన వాటాలను లాక్కున్నారని అభియోగం. ఈ కేసులో ఇప్పటికే ఈ నెల 12న విజయవాడలో సిఐడి ముందు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు విచారణలో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మళ్లీ నోటీసులు ఇచ్చారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యాకూబ్, అసలు ఏం జరిగింది? ఖచ్చితంగా అంటే ఈ నెల 12వ తారీఖున ఇప్పటికే విజయసాయిరెడ్డి సిఐడి ఆఫీస్ కి రావడం జరిగింది. సుమారుగా గంటన్నర సేపు ఆ రోజు విచారణ చేపట్టిన పరిస్థితి. అయితే అప్పటికి మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే ఎప్పుడు మాకు అవసరం వస్తే అప్పుడు ఖచ్చితంగా మీరు హాజరవ్వాలి అనేది కూడా అక్కడ సారాంశం. అయితే మరొకసారి ఈ రోజు విజయసాయిరెడ్డికి నోటీసులు అందాయి. 25వ తారీఖున సిఐడి ఆఫీస్ కి రావాలని, మరింత సమాచారం కోసం రావాలనేది కూడా ఆ నోటీస్ సారాంశం. అయితే 25వ తారీఖు విజయసాయిరెడ్డిని ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు? ఎందుకంటే కాకినాడ పోర్టుకి సంబంధించి పోర్టులో కొన్ని అక్రమంగా విజయసాయిరెడ్డి లాక్కున్నారు అనేది కూడా వాదన. అయితే దీనికి సంబంధించి మొన్న వచ్చినప్పుడు కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను కావాలనే దీంట్లో లాగుతున్నారు అనేది కూడా విజయసాయిరెడ్డి చెప్పిన పరిస్థితి. ఈ పరిస్థితిలో మరోసారి ఇప్పుడు విజయసాయిరెడ్డి వస్తే ఏం చెప్తారు, ఏంటి, ఆ విచారణ ఏ విధంగా సాగుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. మరో పక్కన విజయసాయిరెడ్డి మొన్న 12వ తారీఖు విజయవాడ సిఐడి కి వచ్చిన సమయంలో ఆ తర్వాత సుమారుగా గంటన్నర సేపు ఆయన మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో పూర్తిగా పార్టీలో విభేదాలు, అదే విధంగా కావాలని కక్ష కట్టి నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా ఆయన సారాంశం. అందువల్లే నేను పార్టీకి కూడా దూరంగా ఉన్నాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే కాకినాడ పోర్టుకి సంబంధించి లావాదేవీలకు సంబంధించి పక్కన విజయసాయిరెడ్డి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నా, మరో పక్కన సిఐడి అధికారుల మటుకి మరోసారి విచారణకు అయితే రావాలని అయితే కోరారు. 25వ తారీఖు ఆయన విచారణకు వస్తే ఎన్ని గంటల పాటు ఆయన ప్రశ్నిస్తారు? 10 రోజులు అంటే సుమారుగా 2-3 రోజులు ఉన్నాయి కాబట్టి 2-3 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. సోని.